నీకు మన బాండ్ ఫేక్ అనిపిస్తే నేనేం చేయలేను నిషాన్. నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ చెప్పిన కథ మాత్రం ఫేక్ కాదు. అన్ఫార్చునేట్లీ ఇట్స్ రియల్. రియల్ అంటే? ఆ కథ సంధ్యాది. సంధ్య నేను ట్విన్ సిస్టర్స్. సంధ్య నేను చూడ్డానికి ఒకేలా ఉన్నా కలిసిమెలిసి పెరిగిన ఇద్దరి కట్టు బొట్టు ఆలోచనలు ప్రవర్తనలు వేరుగా ఉండేవి. తండ్రి ప్రేమ దొరకలేదని అక్క అమ్మ చాటుకు చేరేది. నేను మటుకు నాన్న ఎందుకు మమ్మల్ని దగ్గర తీసుకోడు అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అందుకే నాకు చిన్నప్పటి నుంచి చాలా కోపం ఎక్కువ. ఉదయ 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 రా రా రా. ఇలా 3 వేరే వేరే ప్రవర్తనలున్న మమ్మల్ని అందరినీ కలిపి ఒక కుటుంబాన్ని చేసింది మా అమ్మ. ఉదయ రా. రోజు రోజుకి మా నాన్న మీద పెరుగుతున్న కోపం వల్ల అసలు ఆ ఇంటినే వదిలి వెళ్ళిపోవాలనుకున్నా. అమ్మా ఉదయ, ఈ అమ్మను వదిలిపెట్టి నిజంగానే వెళ్ళిపోతావా అమ్మా? అసలు ఉండగలవా నేను లేకుండా? నేనైతే నువ్వు లేకుండా ఉండలేను ఉదయ. అక్కడ మామయ్య వాళ్ళ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉండాలి. చూడు, సంధ్య కూడా నీకోసం చాలా బాధపడుతుంది. వెళ్ళొద్దు ఉదయ, ఈ అమ్మను వదిలి వెళ్ళొద్దు. ఉదయ అమ్మ ఉదయ, ఒకసారి అమ్మకి బాయ్ చెప్పు. అంతవరకు తండ్రి ప్రేమకి మాత్రమే దూరమైన నాకు నా మొండితనం వల్ల అమ్మ ఇంకా సంధ్య ప్రేమలకి కూడా దూరమై అమ్మ వాళ్ళు గుర్తొచ్చి ఇంటికెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక గొడవే తిరిగి వచ్చేసేదాన్ని. సంధ్య, ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా? ఉదయ వెళ్ళిపోతుంది. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదని. నువ్వైనా కాస్త ఉదయకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. ఈ ఒక్కసారికి నా మాట వినమని చెప్పు సంధ్య. ప్లీజ్ ఉదయాన్ని ఎలాగైనా ఆపు. నా మాట విను, ఏడుస్తూ కూర్చోకు. ఉదయ ప్లీజ్ ఉదయ, వెళ్ళొద్దు ఉదయ.
నువ్వు లేకుండా నేను ఉండలేనే. ఇంకా ఎంతకాలం ఇలా చేస్తావు? ఉదయ, సంధ్య వెళ్ళిపోతుంది. సంధ్య, ఉదయ వెళ్ళిపోతుంది. ఉదయ, ఉదయ, ఉదయ వెళ్ళొద్దు. అమ్మా, ఏమైంది? సంధ్య, ముందు నాకు మాటిస్తావా? ఏమైందమ్మా? మీ నాన్న పసిపిల్లాడు లాంటివాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని వదిలి వెళ్ళనని మాటివ్వు సంధ్య. హలో హలో మామయ్య, ఎక్కడున్నారు మీరు? మీతో పాటు ఉదయ కూడా వస్తుందా? ఉదయ అసలు నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. అమ్మ ఆఖరి చూపులకు వస్తుందా లేదా అని డౌట్ వస్తుంది నాకు. అమ్మ చనిపోవడంతో నాన్న మరింత అనారోగ్యానికి గురయ్యారని నాకు సంధ్యకి అర్థమైంది. కానీ మొట్టమొదటిసారి అమ్మా సంధ్య, ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెడతావా? ఒక్క నిమిషం నాన్న, తీసుకొస్తున్నా. నాన్న, ఇంకొంచెం తీసుకొస్తా. మా నాన్న స్వార్థపరుడు అనే నిజం సంధ్య ఎప్పటికి తెలుసుకుంటుందో అని జాలిపడేదాన్ని. అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలంటే సిటీలో ఉండి చికిత్స చేయించుకోవాలి. నాన్నని వదిలి వెళ్ళడం కష్టమని అమ్మ మాకు కూడా చెప్పకుండా దాచిందని చాలా ఆలస్యంగా అర్థమైంది. తాగొచ్చావా? నిన్నే అడిగేది, తాగొచ్చావా? నా పేరేంటి? నా పేరేంటి చెప్పు. నన్ను చూడు. నీకు గుర్తుందా నీకిద్దరు కూతుర్లున్నారని? ఇవాళ తెలియాలి నాకు, నేననేదాన్ని మా నాన్నకున్నానా లేనా అని. చెప్పు, నా పేరేంటో చెప్పు. సంధ్య.
సంధ్య పేరు ఎలా తెలుసు నీకు? ఇన్ని రోజులు నేను బాగా చూసుకోవడానికి మా అమ్మ కావాలి, మేమెవరం అక్కర్లేదు. మా అమ్మ పోయాక సంధ్యానా? ఎందుకు? సంధ్య నీకు ఇప్పుడు అన్నం పెట్టిందన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నిన్ను ఒక్కడిని వదిలేస్తే నువ్వేమైపోతావని మా అమ్మ తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నీకు గొడ్డు చాకరీ చేస్తూనే ఉంది. అది చచ్చిపోయింది, ఇప్పుడు సంధ్య కావాలా నీకు? సంధ్య పోతే నేనా? ఇంకెప్పుడు నీ స్వార్థమేనా? మా తండ్రిగా ఇంట్లో నీ బాధ్యత ఏంటి? ఒక్కరోజు కూడా నువ్వు తండ్రిలా మా ఇంట్లో లేవు. ఈ తాకుడితో ఇంకెప్పటికీ ఉండవు కూడా. అందరి తండ్రుల్లాగా నువ్వు బాధ్యత తీసుకోలేదని బాధపడమంటావా, లేదా ఈరోజు మా నాన్న తలెత్తి నన్ను చూశాడని సంతోషపడమంటావా? నీలాంటి స్వార్థపరుల కోసం మేము మా జీవితాలను పాడు చేసుకోలేం. మా అమ్మ లేని ఇల్లు నాకొద్దు. ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఉదయ, ఉదయ వద్దే, కోపం తగ్గించుకో. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? అయితే నువ్వు కూడా నాతో రా. మన అమ్మ చదివించిన చదువులకి మనకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మన ఇద్దరమైనా కనీసం ఒక కుటుంబంలో బతుకుదాం. పద. ఆయన వదిలి వెళ్ళదని మాటిము సంధ్య. ఉదయ, ఉదయ వెళ్ళొద్దే. ఆగవే ప్లీజ్, వెళ్ళొద్దే. అలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు సంధ్యకు నాకు మధ్య ఉన్న దూరం ఇంకా పెరిగింది. ఆ ఒంటరితనం సంధ్యను డిప్రెషన్లోకి నెట్టింది. అప్పుడే తనకి ఈ తెలుగు అబ్బాయి ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. తర్వాత కొన్ని నెలలుగా నేను ఇంటికి తిరిగి రావాలని సంధ్య చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు కాల్స్ మెసేజెస్ పెట్టింది, కానీ నేను దేనికి రెస్పాండ్ అవ్వలేదు. నాతో రాలేదన్న కోపంతో తనని బ్లాక్ కూడా చేశాను. సిటీలో కొన్ని నెలలు కష్టపడిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. సంధ్యతో షేర్ చేసుకుందామని ఫోన్ బ్లాక్ తీస్తే తన నెంబర్ నుండి చాలా మెసేజెస్ వచ్చాయి. భయం వేసి వెంటనే కాల్ చేశాను. మొత్తం 14 మంది అమ్మాయిల్ని అడ్మిట్ చేశారు సార్. కొంతమంది అయితే బాడీస్ కూడా ఇంకా దొరకలేదు. కండిషన్తో ఓకేనా డాక్టర్? లేకపోతే కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ బిలాంగింగ్స్ ఇవి నేను ఫోన్లో చెప్పింది వీటి గురించే సార్. హలో సంధ్య, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది. హలో, ఎవరు? నేను సంధ్య వాళ్ళ చెల్లిని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను ఎస్పీ మహేంద్రని మాట్లాడుతున్నానండి. బిలాంగింగ్స్తో పాటు మీ సిస్టర్ ఫోన్ దొరికింది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రాగలరా? మా అక్కకి ఏమైంది? మీరు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కమ్ ఫాస్ట్. మాకెక్కడా? తనకేమైంది? నేను చెప్పే విషయం కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం జరిగిన ఆన్లైన్ స్కామ్స్ వల్ల చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. అందులో మీ అక్క కూడా ఉన్నారనుకుంటున్నాము. ఈ మొబైల్ మాకు ఎయిర్పోర్ట్ అరైవల్స్ దగ్గర దొరికింది. ఈ బ్యాగ్ అండ్ డ్రెస్ మీ అక్కవేనేమో చూడండి. ఇవి మాత్రం మాకు ట్యాంక్ బండ్ దగ్గర దొరికాయి. త్వరలో ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సంధ్యనే సూసైడ్ చేసుకుందా, లేక వేరే వాళ్ళు ఎవరైనా
మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్లో థింగ్స్ ఏర్పాటు చేశారా అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. ఇలాంటి కేసెస్లో బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో స్టే స్ట్రాంగ్. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే హాస్పిటల్లో శవాలుగా పడున్న అమ్మాయిలందరూ కూడా మైనర్లే. వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. నాన్న, సార్ నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఉదయ, అసలు మీది ఎలాంటి వంశం అండి? ఈ లేచిపోవడం ఏంటండి? మీ పరుగు తీయడానికి కాకపోతే. అబ్బే, మీకేం పని లేదండి? అప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. మీకెందుకండి మా ఇంటి గురించి? బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, మీకే చెప్పేది. నానా, ఒక నిమిషం ఆగండి. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఉదయ, మీ ఫాదర్ సైకలాజికల్ ప్రాబ్లం అలెక్స్థీమియా గురించి మీ అమ్మగారు మీకు ఎంత చెప్పారో నాకు తెలియదు, కానీ చాలా పెక్యులర్ కేసు అమ్మా ఇది. తన అమ్మగారి తర్వాత ఆయన అంతగా నమ్మిన వ్యక్తి మీ అమ్మగారే. తన కూతుర్లన్నా తనకెంత ఇష్టమంటే ఆఫీస్లో ఎక్స్ట్రా అవర్స్ అయినా పనిచేసి వాళ్ళని బాగా చదివించాలనే అంత. ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రాణాల సైతం లెక్క చేయనంత. కానీ ఎప్పుడూ తన నోరు తెరిచి తన ప్రేమను వ్యక్తపరచలేరు. ఈ విషయానికి వస్తే మటుకు అందరి తండ్రుల్లాగే అని చెప్పుకోవచ్చు. ఇన్నేళ్ల నుంచి మీ అమ్మగారు తనను ఒక చిన్న పిల్లాళ్ళ చూసుకుంది. ఇంకా బాధ్యత నీ మీద పడింది. ప్రేమతో నయం కాని జబ్బంటూ ఏదీ లేదు. తనకి కొద్ది రోజుల వరకు మనం హై డోసేజ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతో తను త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ సిచ్యువేషన్లో తనకు సంధ్య గురించి చెప్పడం అంత మంచిది కాదు. తన ప్రాణాలకే ప్రమాదం. ఓకే మ్యామ్. తన కూతుర్లన్నా తనకెంత ఇష్టమంటే ఆఫీస్లో ఎక్స్ట్రా అవర్స్ అయినా పనిచేసి వాళ్ళని బాగా చదివించాలనే అంత.
నీకు గుర్తుందా నీకు 2 కూతుర్లున్నారని? ఇంకెప్పుడు నీ స్వార్థమేనా? మా తండ్రిగా ఇంట్లో నీ బాధ్యత ఏంటి? నీలాంటి స్వార్థపరుల కోసం మేము మా జీవితాలను పాడు చేసుకోలేం. ఉదయ, నాకు తెలుసు నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావని. నాన్నని జాగ్రత్తగా చూసుకోమన్నది అమ్మ అడిగిన చివరి కోరిక. నువ్వు అనుకుంటున్నట్లు నాన్న సెల్ఫిష్ కాదు, మనమంటే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా అని అడగని రోజే లేదు తెలుసా. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. ఇంటికి వచ్చేవా ప్లీజ్? అమ్మా సంధ్య, ఈ సిచ్యువేషన్లో తనకు సంధ్య గురించి చెప్పడం అంత మంచిది కాదు. సంధ్య నాన్న, బాగా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టు తల్లి. అమ్మా బాధపడకమ్మా, ఉదయం వచ్చేసిందిలే. నన్ను క్షమించండి. అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ లేని కోపం ఉంటుంది. నాకేంట్లే, వాళ్ళు ఉన్నారు కదా అన్న ధైర్యమేమో. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ధైర్యం, కోపం ఎక్కడికి వెళ్తాయో తెలీదు. మనుషుల్ని కలుపుకోవాలనిపిస్తుంది. నా కొడుకు ఈశాన్ని పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మగారు ఇచ్చిన ధైర్యంతో ఆ రోజు సంధ్యగా రెడీ అయ్యి నీకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యా. నువ్వు సంధ్య అని పిలిచిన ప్రతిసారి మా అక్క తిరిగి వచ్చిందా అనిపించేది. నువ్వు ఆ రోజు కానిస్టేబుల్ ముందు నా కోసం చెప్పిన మాటలు విని మొదటిసారి ఒకళ్ళు మా అక్క చేసింది తప్పు కాదు అని చెప్పినట్లు అనిపించింది. అప్పుడే అనుకున్నాను మన ఇద్దరి ఆలోచనలు ఒకటే అని. ఇషాన్ ఆగు, ఇషాన్ ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను. ఇషాన్, ఈశాన్